వారిని గుర్తించి వాళ్ళని కోరుకుంటున్నాను. మేము ప్రతిసారి ఎండాకాలంలో మధ్యాహ్నం పంపిణీ, చలికాలంలో చెందల పంపిణీ, విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, భర్త చనిపోయిన వాళ్ళకు నిత్యావసర సరుకులు, వారికి సంబంధించిన వస్తువులు అందించడం నా ఫౌండేషన్ తరఫున. నా ఫౌండేషన్ సభ్యులు 10 మంది ఉన్నారు. ప్రతినిత్యం నేను చేసే సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహకరిస్తున్నందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మరియు ముఖ్యంగా పత్రికా రిపోర్టర్లు అందరూ నల్గొండ జిల్లానే కానీ, హైదరాబాద్ కానీ, చండూరు మండలమే కానీ, గురపూర్ మండలమే కానీ, కనగల్ మండలమే కానీ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గా ఉంటున్నందుకు సాక్షి పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విద్యా ప్రతినిత్యం ప్రతి ఒక్క పేపరు ఈ పేపర్ లేదని కాదు, ప్రతి ఒక్కరు నాకు 15 పేపర్లు ప్రతి నిత్యం సహకరిస్తూనే ఉంటారు. నేను చేస్తున్న సేవలకు మీరు నన్ను ఈ విధంగా ఈ స్థాయికి తీసుకురావడం మీ ఘనత నేను కోరుకుంటున్నాను. నేను చేయడం కూడా గొప్పే. నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఉన్నదాన్ని కాదు. నాకు కూడా ఏ పూటకి ఆ పూటకి అయినా నేను చెయ్యాలి. ఎందుకంటే ఆకలి అన్నవాడు బాధ నాకు తెలుసు. నేను మధ్యతరగతి నుంచే వచ్చిన, నేను ఉన్నదాన్ని కాదు. కానీ మీరు కూడా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారంలో ఒక్కరోజైనా ఆకలి అన్నవాడిని గుర్తించి అన్నం పెట్టడం. చలికాలంలో ఫుట్పాత్ మీద చాలామంది ఉంటుంది, రోడ్డు మీద చాలా బాధ అనిపిస్తుంది. నైట్ టైంలో చూస్తే మీ వంతుగా మీ ఇంట్లో వాడుకున్న చెత్తలైనా ఇవ్వండి. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన నితికా ఫౌండేషన్ నిత్యం మేడం గారికి, సార్ల పేర్లు అయితే నాకు తెలియదు కాబట్టి మీ అందరికీ నా నిత్యం ఫౌండేషన్ అభినందనలు తెలియజేస్తాను.